కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పలు వాగ్దానాలు చేసి 7 నెలలు గడిచిపోయినా అమలుకు చర్యలు కనపడడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టి వరద బాధితులను ఆదుకోవాలని, నిరుద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం పట్టించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, పోడు సాగుదారులందరికీ పట్టాలు, సాగు హక్కు పత్రాలు కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, అర్హులైన పేదలకు ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, రైతాంగ రుణాలను రద్దు చేయడంతో పాటు వారికి కొత్త రుణాలు, పంట బీమా పథకం జూలై, ఆగస్టు నెలల్లోనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు కిచ్చేల రంగారెడ్డి అన్నారు. చాలా నిర్లక్ష్యంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా మనం చేసినటువంటి వాగ్దానాన్ని వెంటనే అమలుకి చర్యలు చేపట్టాలని చెప్పి, ఆ విధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ మేరకు మా పార్టీ సిపిఎంఎల్ మాసలైన రాష్ట్ర కమిటీ ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని, ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపించింది. అలాగే జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు 8వ తారీఖున చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, భద్రాచలంలో, ఈ భద్రాచలం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.